నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పార్లమెంట్ క్నెసెట్లో చేసిన ప్రసంగం చాలా కీలకమైంది. ఎందుకంటే ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధాని. చాలా బోల్డ్గా, చాలా ఓపెన్గా చెప్పారు. ప్రపంచం ఏమనుకున్నా సరే ఒక బార్బారిక్ యాక్ట్ ఇజ్రాయెల్లో హమాస్ జరిపిన దాడిని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. టెర్రరిజం ఎనీవేర్ థ్రెటన్స్ పీస్ ఎవ్రీవేర్. ప్రపంచంలో ఉగ్రవాదం ఎక్కడున్నా సరే అది శాంతికి భగ్నం కలిగించేదే. అదే సందర్భంలో హమాస్ ఇజ్రాయెల్ మీద జరిపిన దాడిని బార్బారిక్ అన్నారు. అంటూ ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇండియా ఫీల్స్ యువర్ పెయిన్, వీ షేర్ యువర్ గ్రీఫ్. మీ వేదనని మేము కూడా అదే వేదనని అనుభవించాం. అండ్ మీ బాధ ఖచ్చితంగా అది వర్ణించలేనిది. వీ షేర్ యువర్ గ్రీఫ్. మీ బాధలో, మీ వేదనలో మేము ఉంటాం కూడా. అండ్ భారతదేశంలో యూదులకు రక్షణ గురించి కూడా ఆయన మాట్లాడారు. యూదులు చాలా సేఫ్గా ఉంటున్న ల్యాండ్ భారతదేశం. ప్రపంచం ఖచ్చితంగా ప్రధానమంత్రి మోదీ చేసిన ఈ వ్యాఖ్యల్ని నిశ్చితంగా గమనిస్తుంది. 57 ఇస్లామిక్ దేశాలు నిశ్చితంగా గమనిస్తాయి. దీనికి చాలా ధైర్యం ఉండాలి. ఓపెన్గా వచ్చే ఒక పార్లమెంట్లో, దట్ ఇజ్రాయెల్ పార్లమెంట్ క్నెసెట్లో ఆయన చేసిన ప్రసంగం. అండ్ దట్ టు హీఈస్ ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ టు అడ్రస్ ది ఇజ్రాయెల్ పార్లమెంట్ క్నెసెట్. చాలామంది అంటుంటారు మోదీ గారు ఏం మాట్లాడట్లేదు, నిర్ణయాలు తీసుకోవట్లేదు. మాట్లాడాల్సిన అంశాలు మాట్లాడతారు, నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. అదే ఇవాళ చేసింది. గాజా శాంతి ప్రణాళిక మద్దతు ఇస్తూ జస్ట్ అండ్ డ్యూరబుల్ పీస్ కోసం అని స్పష్టంగా చెప్పారు. ఇక్కడ కూడా ట్రంప్ వేగానికి దూకుడికి ఆయన ముక్తాడు వేశారు. డ్యూరబుల్ పీస్ అనే దానికోసం. యూదులు భారతదేశంలో ఎక్కడా వివక్ష ఎదుర్కోలేదు, అది స్పష్టం. ఇండియా ఇజ్రాయెల్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా కొత్త అవకాశాలు తెరుచుకుంటాయని కూడా చెప్పారు ఆయన. ఎలా ఉండబోతుంది ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆయన చెప్పింది, భారత్ సుదర్శన్ చక్రకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కి మధ్య ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ టెక్నాలజీతో కలిసి పనిచేయడం గురించి ఆలోచించాలన్నారు. సో ఎంత పటిష్టమైన బంధం మన రెండు దేశాల మధ్య ఏర్పడబోతుంది. సటిల్గా మనం అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే, దేశ ఆంతరిక భద్రతకి సవాలుగా పరిణమిస్తున్న క్రాస్ బోర్డర్ టెర్రరిజాన్ని ఎదుర్కోవడానికి ప్రధానమంత్రి మోదీ దగ్గర నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను అమలు చేయడానికి కావాల్సిన మేధో సంపత్తి ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేయాలని చూశారు. చేసేదానికి సంబంధించిన ఒక ప్రయత్నమే ఈరోజు ఆయన చేసిన పర్యటన. ఓవరాల్గా సారాంశం చూస్తే క్నెసెట్ ప్రసంగంలో, ఆయన ఇజ్రాయెల్ పార్లమెంట్లో చేసిన ప్రసంగంలో ఉగ్రవాదం మీద గట్టి సందేశం ఇచ్చారు. ఏమని? టెర్రరిజం ఎనీవేర్ థ్రెటన్స్ పీస్ ఎవ్రీవేర్. అండ్ హమాస్ దాడిని బార్బారిక్ అంటం ద్వారా చాలా స్పష్టంగా హమాస్ లాంటి ఉగ్రవాద సంస్థల పట్ల భారతదేశ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పారు. హమాస్ కావచ్చు, హెజ్బుల్లాస్ కావచ్చు, హౌతీస్ కావచ్చు, వీటి వెనుక నుండి ఇరాన్ ప్రోత్సహించాలనుకుంటే అది వారికి ఇబ్బందికరమైన అంశం అని చెప్పకుండా చెప్పారు. అలాగని ఇరాన్తో మన సంబంధాలు ఏం బలహీనంగా ఏం లేవు. అంశాల వారీగా, దేశ ప్రయోజనాల దృష్ట్యా అంశాల వారీగా ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడారు ఆయన. ఒక ప్రధాని పూర్తిగా దౌత్య నీతిని అవలంబిస్తూ మాట్లాడిన రీతిని మనం అక్కడ ఆయన ప్రసంగంలో గమనించవచ్చు. సుదర్శన్ చక్ర ఐరన్ డోమ్ కలయికని స్పైక్ మిసైల్స్, యుఏవీస్, ఏఐ బేస్డ్ డెవలప్డ్ రక్షణ రంగంలో ఏఐ ఆధారిత వ్యవస్థల్ని బలోపేతం చేయాలి. ఒక సుడిగాలి పర్యటన, హరికేన్ మాదిరి వెళ్ళారు ఆయన. చుట్టుముట్టారు మొత్తం అక్కడ అంశాలన్నింటినీ. ప్రపంచంలో ప్రత్యేకించి వెస్ట్ ఏషియాలో నెలకొన్న సంక్షోభాన్ని పరోక్షంగా అడ్రస్ చేశారు. భారతదేశం స్టాండ్ ఏంటో చెప్పారు. వెస్ట్ ఏషియాలో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడితే భారతదేశం ఊరుకోదు. ఎవరిది న్యాయబద్ధమైన డిమాండో వారికి అంశాల వారీగా మద్దతు ఇస్తుంది అని చెప్పేసి. ఇజ్రాయెల్ హమాస్ దాటి తర్వాత భారతదేశం మాట్లాడలేదని వాళ్ళకి చెంపపెట్టు లాంటి సమాధానం. ఇన్ఫ్యాక్ట్ ఇజ్రాయెల్ మనకు ఇచ్చిన సహకారాన్ని గోల్డో మేరీ ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచి మనం తలుచుకోవాలి. భారతదేశానికి బంగ్లాదేశ్ విముక్తి కోసం జరుపుతున్న యుద్ధంలో ఆమె ఒక యుద్ధ నౌకని పంపించారు. అది ఇజ్రాయెల్ మన పట్ల చూపిన ఆదరణ, మన పట్ల చూపిన ప్రేమ. రష్యాతో మనకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయో ఇజ్రాయెల్తో కూడా అంతే సంబంధాలు ఉన్నాయి. ఎవరు కూడా ఈ విషయంలో ఏ ప్రధానమంత్రి కూడా ఆ సంబంధాలని నుంచి దూరం జరిగే ప్రయత్నం చేయలేదు. మరింత బలోపేతం చేసింది మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అండ్ హమాస్ మీద నేరుగా ఆయన వ్యాఖ్య చేశారు. ఇది ఖచ్చితంగా ఏంటంటే పాకిస్తాన్ లాంటి మన పక్కన ఉన్న ఉగ్ర ప్రాంతం, దాని దేశం అని చాలామంది అంటుంటారు. ఆ ఉగ్ర ప్రాంతానికి నచ్చదు. ఎందుకంటే హమాస్కి షెల్టర్ ఇస్తున్నారు. రేపు పొద్దున ఈ గాజా పీస్ బోర్డులోకి పాకిస్తాన్ సైన్యం రాకపోవచ్చు. పాకిస్తాన్ దానికి ఏంటి సాకు చూపిస్తుంది?
మా మీద ఆఫ్ఘనిస్తాన్ దాడులు జరుగుతున్నాయి, ఇప్పుడు మమ్మల్ని మేమే సంభాళించుకోలేకపోతున్నాం, ఇంక ఇజ్రాయెల్ వచ్చి మేమే శాంతి గాజా పీస్ పోర్ట్లో చేరతామని. కాకపోతే $5 బిలియన్ మళ్ళీ ట్రంప్ గారు ఏమన్నా చేతులు ఎంగిలి మెతుకులు విదిల్చినట్టు ఇలా విదిలిస్తే రకరకాల ఏజెన్సీల ద్వారా వస్తారు. వచ్చినా పాకిస్తాన్ చేసేది ఏంటి? అక్కడేమీ హమాస్ని కంటైన్ చేయదు, అలాగే హెజ్బుల్లా సౌతీస్ ఎవరన్నా వేషాలు వేస్తుంటే వాళ్ళని కూడా ఏమీ నిర్జించే ప్రయత్నం చేయదు. వాళ్ళతో సంబంధాలు మెరుగుపరుచుకొని వాళ్ళ టెక్నాలజీని పాకిస్తాన్కి తీసుకొచ్చి బంగ్లాదేశ్ మీదుగా భారతదేశం మీద కొత్త రకం ఉగ్రవాదాన్ని ప్రయోగించడానికి పాకిస్తాన్ ప్రణాళికలు చేస్తుంది. ఇది 10th క్లాస్ పిల్లని అడిగి చెప్తారు. పాకిస్తాన్ ఒక దుర్మార్గపూరితమైన కుట్ర ఆలోచన, దానికి మొగ్గలను తుంచేశారు ఆయన ఏమన్నారు? డ్యూరబుల్ పీస్ కోసం మేము గాజా శాంతి బోర్డుకు గాజా పీస్ బోర్డుకి మద్దతు ఇస్తాం. ఇక్కడ చాలా విశ్లేషణ చేస్తే అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే, పాకిస్తాన్ లాంటి పిల్లి పిసర దేశాలు వచ్చి అక్కడ వేలు పెట్టి కెలుకుతామంటే ఊరుకునేది లేదు. మేము మా వైఖరిని చాలా నిర్ద్వందంగా చెబుతున్నాం, డొనాల్డ్ ట్రంప్కి కావచ్చు, నెతన్యాహుకు కావచ్చు అనేది ప్రధానమంత్రి మోదీ చెప్పిన అంశం. ఓవరాల్గా ప్రధానమంత్రి చేసిన ప్రసంగం అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా చర్చకి దారితీసింది. ఇంకా చూస్తే కనుక ఆయన యాద్ వశం హోలోకాస్ట్ మెమోరియల్ దగ్గర నివాళులు అర్పించారు. ఎవరికి? ప్రత్యేకంగా మనం గమనిస్తే యాద్ వశం హోలోకాస్ట్ మెమోరియల్ వద్ద నివాళులు అర్పించడం, భారతీయ యూదు సమాజ సభ్యులతో సమావేశం జరపటం, ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఇసాక్ హెర్జోగ్ తోటి సమావేశం కావటం, ఇవన్నీ కూడా మనం గమనించాల్సింది. ఇది ఇన్ఫ్యాక్ట్ 2017 తర్వాత ఇజ్రాయెల్కు రెండోసారి ఈయన పర్యటన చేశారు. ఈ రెండోసారి చేసిన పర్యటనలో వాళ్ళ పార్లమెంట్ క్నెసెట్లో ఆయన ప్రసంగం నడిచింది. ఇది మన సుదర్శన్ చక్ర, వాళ్ళ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. మొత్తంగా చూస్తే రక్షణ రంగంలో కొత్త పుంతలు తొక్కబోతోంది ఈ రెండు దేశాల మధ్య సహకారం. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాస్ టేకెన్ ప్లేస్.